ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఎస్పీ ఆదేశాల మేరకు ఎరువులు మందుల షాపులను సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ సైదుల్ బాబు మరియు తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ పురుగుమందుల షాపుల్లో రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిమితికి మించిన దుకాణాల్లో యూరియా నిల్వలు ఉన్నా లేకపోతే ప్రభుత్వ ధరలకు విరుద్ధంగా వ్యవహరించిన అటువంటి షాపు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నరేంద్ర గారు నమస్తే. జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ నరేంద్ర గారు. క్యాష్ నత్రజని మూడు ఉంటాయి. వీటిలో ఇంకా వేరియేషన్ 14 పొటాషియం స్టార్టింగ్ చిన్న మొక్కలకు మనకి బాగా మొక్క పెరుగుదలకి 25% భాస్వరం, 25% యూరియా ఉంటుంది. మొక్క చిన్నగా పెరుగుతుంది, చిన్న స్టేజ్ వేస్తుంది. ఇవి వచ్చేసి పూత కాయ స్టేజ్. దాన్ని బట్టి నాన్న అందరికీ నమస్కారం. ఈరోజు మా గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన మార్కాపూర్ సర్కిల్ పరిధిలో పట్టణంలో రూరల్లో ఉన్న ఈ ఫెర్టిలైజర్ షాప్స్ని, గూడమ్స్ని తనిఖీ చేయడం జరిగింది. దీనిలో అక్రమంగా ఎవరైనా యూరియా కానీ 2820 కానీ అదేవిధంగా మన రైతాంగానికి ఉపయోగపడే ఎరువులను అక్రమంగా నిల్వ ఉంచి అధిక ధరలకు ఏమైనా వినియోగిస్తున్నారా, వాళ్ళ స్టాక్ పాయింట్ ఏ విధంగా ఉంది, వాళ్ళ గూడెంలను చెక్ చేయడం జరిగింది. ఇవి ఎవరైనా కానీ రైతులను మోసగించే విధంగా తప్పుడు అధిక ధరలకి ఈ ఎరువులను అమ్మినా కానీ, అదేవిధంగా అనధికారికంగా స్టాక్ పెట్టుకుని వాటిని అధిక ధరలకు వినియోగించిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్రిమిసంహారక మందులు ఏవైనా కెమికల్ అంటే నాన్ కెమికల్ సంబంధించి అంటే వీటిలో కూడా కల్తీ చేసి కల్తీ ఎరువులను కానీ ఎవరైనా అమ్మినట్లయినట్లయితే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే రైతులు వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ ఫెర్టిలైజర్స్ వారందరికీ కూడా ముఖ్యంగా ఎవరు కూడా స్టాకు మించి అనాథరైజ్డ్గా ఈ ఎరువులను కానీ పెట్టుకోవడం కానీ, యూరియాని దాన్ని అనాథరైజ్డ్గా పెట్టుకుని రైతులకు అధిక ధరలను కానీ వినియోగించకుండా రైతు శ్రేయస్కి తోడ్పడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.